హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన కిచెన్లో సందువ చేపల ఇగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ చెప్పిన విధంగా అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. ముందుగా చేప ముక్కల్ని బాగా శుభ్రం చేసేసుకుని అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న చేప ముక్కలకి నేనైతే ఇక్కడ చూపిస్తున్న ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకున్నానండి. అంటే ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే మిక్సీలోకి వేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి తీసుకుని ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 100 ml వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చిని కాస్త ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ ముద్దని ఇందులోకి వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటైనా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముద్ద కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 టీ స్పూన్స్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. మీరు తినే కారానికి తగినట్టుగా అయితే వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇది వచ్చేసి నువ్వులు, దోసపప్పుని కాస్త లైట్గా ఫ్రై చేసుకుని పేస్ట్లా చేసుకుని అయితే వేసుకుంటున్నానండి. కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసేసుకుని ఈ మసాలాలన్నిటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని అయితే వేసుకోండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ని అయితే వేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. అన్నిటినీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా చేప ముక్కలను అయితే వేసుకోండి. పైన కొద్దిగా కరివేపాకును చల్లుకుని మూత పెట్టుకుని కర్రీని అయితే ఉడికించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ కదుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి. గరిటె పెడితే చేప ముక్కలు అనేవి విడిపోవచ్చండి. సో అందుకని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండండి, లేదంటే కర్రీ అడుగు పట్టేస్తుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి గరం మసాలాను అయితే వేసుకోవాలి. గరం మసాలాను కూడా వేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది అనుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా దగ్గరికి వచ్చేసింది అనుకుంటే గ్యాస్ని ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటామే. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీ అయిన సందువ చేపల ఇగురు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా అయితే ఇక్కడ చెప్పిన విధంగా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.